అనుదిన దైవస్థుతి. కీర్తనల గ్రంథం నుండి 1000 స్తుతులు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్తుతితో ప్రారంభించుకుందామా? హిమము కంటే తెల్లగా చేయుము దేవా స్తోత్రములు, దోషములన్నిటినీ తుడిచివేయు దేవా స్తోత్రములు, శుద్ధ హృదయము కలుగజేయు దేవా స్తోత్రములు, స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు దేవా స్తోత్రములు, రక్షణానందముక మరలా పుట్టించు దేవా స్తోత్రము. హిమము కంటే దావీదు మహారాజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. తన పాపాలని హిస్సోపుతో పరిహరించమంటున్నాడు. హిమము కంటే తెల్లగా చేయమని ప్రార్థిస్తున్నాడు. దోషములన్నింటినీ తుడిచివేయి ప్రభువా, శుద్ధమైన హృదయాన్ని నాకు కలుగజేయి దేవా అని దేవుని ముందు ప్రార్థిస్తున్నాడు. పాపాన్ని ద్వేషించే పవిత్ర హృదయాన్ని, దేవుని చిత్తాన్ని చేకూరే నూతన ఆత్మను మనలో కలిగించే దేవుని పరిశుద్ధాత్మ ఆవశ్యకత విశ్వాసులందరికీ ఉంది. అందుకే నా యందు శుద్ధ హృదయం కలుగజేయము అని దావీదు చేసిన ప్రార్థన మనకెంతో మాదిరికరం. దేవుడు మాత్రమే మనలను నూతన సృష్టిగా చేసి నిజమైన దైవభక్తిలోనికి పునరుద్ధరించగలడు. తన పాపం వలన తాను కోల్పోయిన రక్షణానందమును తనకు మరలా పుట్టించమని దావీదు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. దేవుడు దాన్ని అతనికి అప్పటికే తిరిగి దయచేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన. కృపాకనికరం గల దేవా, మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నా ప్రభా నాయన, ఎక్కడెక్కడైతే నా ప్రభా నాయన బిడ్డలు ఈ వాక్యాన్ని చూస్తున్నారో చదువుతున్నారో నా ప్రభా నాయన, వారందరినీ జ్ఞాపకం చేసుకోవడమని, సమాధానంగాను శాంతంగాను ఉండుటకు నా ప్రభా రాజులను అధికారులను నాయన వారి గురించి ప్రార్థించమని సెలవిచ్చినారు నాయన. వారి గురించి ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి విషయంలోనూ నాయన మీ కాపుదల, మీ భద్రతలో నాయన ప్రతి బిడ్డను మీ కంచెలో, మీ రక్షణలో ఉంచుమని, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.